ఈ టైటిల్ చూసి ఇరాన్లో కూడా మనకు మళ్ళీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఇవన్నీ ఉన్నాయనుకునేది. నా ఉద్దేశం అది కాదు. అంటే ఒక వార్డ్ మెంబరు స్థాయి పదవి కూడా చేపట్టని వాడు ఆ దేశ అత్యున్నత పదవిని ఎలా చేపట్టగలిగాడు? మొస్తఫా ఖొమేనీ తన జీవిత కాలంలో ఎప్పుడూ ఏ ఎన్నికల్లో గెలవలేదు కాదు, అసలు పోటీయే చేయలేదు, ఏ పదవి చేపట్టలేదు. ఆయనకున్న డిజిగ్నేషన్ అయతుల్లా అలీ ఖొమేనీ కొడుకు అంతే. మరి అలాంటి వాడిని డైరెక్ట్గా ఆ దేశ అత్యున్నత పదవికి ఎలా సిఫారసు చేశారు, ఎలా సుప్రీం లీడర్ అయిపోయాడు? దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంటుంది. వెరీ ఫస్ట్, అయతుల్లా అలీ ఖొమేనీకి సొంత కొడుకు, వారసత్వం ఉంటుంది, అదొకటి పనిచేసింది. వారసత్వం ఉన్నంత మాత్రాన అయిపోలేదు. రెండవది, ఆ దేశంలో పవర్ఫుల్ ఏంటంటే సుప్రీం లీడర్ తర్వాత ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మిలిటరీ, వాళ్ళ చేతుల్లో శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సుప్రీం లీడర్ చేతి కిందే పనిచేస్తారు, కానీ వాళ్ళు ఏం చెప్తే అది సుప్రీం లీడర్ సైతం వినే పరిస్థితి అనమాట. ఇద్దరికి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అయతుల్లా అలీ ఖొమేనీ సుప్రీం లీడర్గా ఉన్నప్పుడు ఆయనకి 87 ఏళ్ళు, అంత యాక్టివ్గా ఉన్నాడు, అన్నీ చూసుకోలేడు. సో ఆ పనిని తెర వెనక ఏ పదవి లేకపోయినా ఇప్పుడు సుప్రీం లీడర్ అయిన మోజ్తబా ఖొమేనీ చేసేవాడు. సో అలా ఐఆర్జీసీకి మోజ్తబా ఖొమేనీకి మధ్య రిలేషన్ బాగా డెవలప్ అయింది. అందుకని ఇప్పుడు సుప్రీం లీడర్గా ఐఆర్జీసీ మోజ్తబా ఖొమేనీయే ఉండాలని చెప్పి కోరుకుంది. నిజానికి నామినేట్ చేసేది ఎవరు, ఎన్నుకునేది ఎవరు? 88 మంది షియా ముస్లిం మత పెద్దలున్న అసెంబ్లీ. కానీ వాళ్ళు అక్కడ నామమాత్రం. ఐఆర్జీసీ చెప్పింది కాబట్టే వాళ్ళు అంగీకరించాల్సి వచ్చింది. తద్వారా థర్డ్ సుప్రీం లీడర్గా మోజ్తబా ఖొమేనీని ఎన్నుకున్నట్టుగా అసెంబ్లీ ప్రకటించింది. బట్ నిజానికి తెర వెనుక కథ నడిపించింది ఐఆర్జీసీ. ఎందుకని ఇప్పుడు ఐఆర్జీసీ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తోంది. సో ఆ యుద్ధాన్ని ఉసిగొల్పే వాళ్లే కావాలి, కానీ యుద్ధం వద్దు అని చెప్పి శాంతి వచనాలు పలికే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సుప్రీం లీడర్గా అక్కర్లేదు. ఎందుకని? మోజ్తబా ఖొమేనీ అయితేనే అందుకు సై అంటారు. ఆ విషయం ఐఆర్జీసీ కూడా తెలుసు. దానికి కారణం లేకపోలేదు. ఒకటి, అయతుల్లా అలీ ఖొమేనీ చనిపోయాడు, ఖొమేనీ భార్య చనిపోయింది, ఖొమేనీ కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయాడు, మనవరాలు చనిపోయింది, ఇంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు సుప్రీం లీడర్ అయిన మోజ్తబా వైఫ్ సైతం చనిపోయింది, మోజ్తబా కొడుకు సైతం చనిపోయాడు. సో తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని పోగొట్టుకున్నప్పుడు యుద్ధ వచనాలు పలకకుండా శాంతి వచనాలు పలుకుతాడని చెప్పేసి ఐఆర్జీసీ అనుకోదు. కాబట్టి ఐఆర్జీసీ ఏమనుకుంది, మోజ్తబా అయితేనే మనం యుద్ధానికి ముందుకు వెళ్ళడానికి సహకరిస్తాడు యాజ్ ఎ సుప్రీం లీడర్ అని ఐఆర్జీసీ భావించింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఆర్జీసీ మోజ్తబా మధ్య ఉండే అండర్స్టాండింగ్ కారణంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఆ అసెంబ్లీ అంగీకరించి మోజ్తబానే థర్డ్ సుప్రీం లీడర్గా ఎన్నుకునేలా చేసింది.